నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ కు పాకిన అగ్నిపథ ఆందోళన ఆర్టీసీ బస్సులు ధ్వంసం 2 బోగీలు దగ్ధం 40 బైకులు ధ్వంసం ఆసిఫాబాద్ పంచాయతీ కాంప్లెక్స్ టెండర్ దారుల అత్యాశ కొరడా చలిపించిన అధికారులు తేలాలు దుకాణాల సీజ్ బెంచీలను వెంటనే తీయకుంటే చంపుతానని బెదిరింపులు న్యాయం కావాలంటున్న సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధులు కేవలం 26 నిమిషాల్లో 24.4 కిలోమీటర్ల దూరాన్ని చేరుకున్న అంబులెన్స్ రాచకొండ ట్రాఫిక్ పోలీసుల సేవలకు ప్రశంసలు ఇక డీటెయిల్స్ చూసి అగ్నిపథ ఆందోళన హైదరాబాద్ కు పాకింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అగ్నిపథ్ ను రద్దు చేయాలంటూ రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఆర్మీ అభ్యర్థులు ధ్వంసం చేశారు అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్లలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు 3 ప్లాట్ఫామ్లలో బీభత్సం సృష్టించారు ప్లాట్ఫామ్ పై ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు నిరసనకారుల ఆందోళనతో అధికారులు రైళ్లను నిలిపివేశారు రైళ్లపై రాళ్లు విసరడంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు ఆర్మీ అభ్యర్థుల దాడిలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి ఆందోళనకారుల దాడిలో 3 రైళ్లు ధ్వంసమైనట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది పార్షిల్ రైలుతో పాటు అచంతా ఎక్స్ప్రెస్ లో 2 బోగిలు దగ్ధమయ్యాయని 40 బైక్లు కూడా ధ్వంసం చేశారని రైల్వే CCRO రాకేష్ వెల్లడించారు 44 MMTS రైలు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు రైల్వే స్టేషన్లో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు ఆందోళనకారులపై పోలీసులు 15 రౌండ్ల కాల్పులు జరపడంతో 2 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు కాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనకు NSUIకి ఎలాంటి సంబంధం లేదని NSUI నేత బల్మూరి వెంకట్ తెలిపారు NSUI ఈ విధ్వంసం చేసిందని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన పేర్కొన్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పంచాయతీ కాంప్లెక్స్ లో టెండర్ ద్వారా అద్దె రూమ్లు దక్కించుకున్న వారు అత్యాశతో వాటిని అద్దెకిస్తూ లక్షలాది రూపాయలు అడ్వాన్స్ పొందుతున్నారు అడ్డగోలుగా నెల ముక్కుపిండి అద్దె వసూళ్లకు పాల్పడుతున్న అక్రమార్కులపై పంచాయతీ అధికారులు కొరడా జలిపించారు నెల 12,000 అద్దె వసూలు చేసిన 7 టీలాలు 6 దుకాణాలను సీజ్ చేసి తాళం వేశారు పంచాయతీ ఈవో వంశీకృష్ణ బిల్ కలెక్టర్ నాగేందర్ రవి సిబ్బంది వంశీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాట్లాడుకో
అక్కడ ఉంటాడు, మీరు ఇక్కడ ఉంటారు. మీరు ఎవరైనా సంబంధం లేదన్నా. ఏ ఓనర్కి అయితే కేటాయించాడు ఆయన ఇక్కడ ఉంటాడా ఉండలేడు. మరి అన్న నాకు అవన్నీ నాకు అదర్ విషయాలు నాకు సంబంధం నాకు చెప్పకండి. నేను నా పని నేను చేసుకుంటాను. అరే ఆయన ఆయన వచ్చినాక మనం గుమ్మ మీకు ఇల్లు ఉంది, రెండు ఇల్లు ఉన్నాయి. ఎన్ని పని ఉంది సార్? ఎన్ని సార్ ఫోన్ కొట్టినా సార్? ఎన్నో పనులు ఉంటాయండి. ఇక్కడ ఏం జరుగుతుంది? రాగానే గుంపు కొడతారేమో సరగా జరుగుతుందా? బాబు ఫోటో తీరా. మీరే నడుపుతలేరు అంటే మేము కొత్త క్యాండిడేట్ లాగేయాలి. కొత్త క్యాండిడేట్ అతడు వచ్చి మళ్ళీ వచ్చి కూర్చున్నారు. మళ్ళీ కొత్త అతడు వస్తే మళ్ళీ లాక్ చేసేయండి సార్. మేము ఇస్తున్నాం మీకు కూడా కోఆపరేట్ చేస్తాం. మీకు అంటే మేము ఇట్లా మళ్ళీ వేరే మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతుందో అది ఎల్లుండి వచ్చి మాట్లాడాలి. ఎల్లుండి గ్రామసభకు వచ్చి మాట్లాడాలి. రోజు మొత్తం చాలా చేస్తారు. ఎల్లుండి వచ్చి మీ వెలిషన్ ఏముందని గ్రామసభలో మాట్లాడాలి. ఓకే को क्या दे रहे? 300 रुपए दे रहे. ग्राम पंचायत को 300 रुपए दे रहे. किराया कितना? रेंट है वो है 300 दे रहे. 12,000 10,000. ये ओनर मधुकर बोलने वाला है. बनिया बनिया. हाँ ये किराए को दिए? हाँ नहीं वो चला रहे. नहीं किराए को दिया. किराया 12,000. 10,000 इसका 10,000 होगा. ग्राम पंचायत 500 रुपये नहीं बन रहे. 500 कड़ा मोड़ कटते दे सकते. సీనియర్ సిటిజన్స్ కోసం వేసుకున్న బెంచీలను వెంటనే తీసివేయాలని, లేకపోతే చంపుతానని కిరాణం దుకాణం నడుపుతున్న బసవరాజ్ అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని జయలక్ష్మి నగర్ కాలనీ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిలకల గోవింద్ తెలిపారు. పటాన్ చెరువు నియోజకవర్గం బీరంగూడ శంభునికుంట పక్కన ఉన్న ఖాళీ స్థలంలో సీనియర్ సిటిజన్స్ కోసం బెంచ్లను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. సదరు వ్యక్తి బెదిరింపులో భాగంగానే ఆ బెంచ్లను రాత్రికి రాత్రే విరగొట్టించాడని ఆయన ఆరోపించారు. సీనియర్ సిటిజన్ కి మద్దతుగా ఉండి న్యాయం చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు ముక్త కంఠంతో కోరుతున్నారు. చెప్పండి చెప్పు దగ్గర పెట్టుకోండి చెప్పండి. నేను సీనియర్ సిటిజన్ జనరల్ సెక్రటరీ. ఇక్కడ మేము కొంత స్థలము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో కొన్ని మేము విశ్రాంతి కోసం 6 బెంచీలు వేసుకోవడం జరిగింది. ఈ బెంచీల దగ్గర మేము ఇక్కడ రోజు కాలక్షేపం కోసం మేము మనసు నిమ్మలం కోసం విశ్రాంతి తీసుకోవడానికి రోజు సాయంత్రం కూడా కొంతమంది పెద్ద మనుషులు అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. గత దగ్గర 8-9 నెలల నుంచి ఇక్కడ కూర్చుంటున్నాము. ఒక వ్యక్తి వీడికి వచ్చి హెచ్చరిస్తూ దుర్భాషలాడుతూ మీరు ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ కూర్చుంటే మాత్రం తీవ్ర పరిణామాలకు గురవుతారు, మీరు చంపుతా గుర్తా అని దుర్భాషలాడుతూ మమ్మల్ని అందరినీ హెచ్చరించడం జరిగింది. ఆ సమయంలో రవీంద్ర గారు కూడా పెద్ద మనిషి దారెంబడి వెళ్తుంటే అతనికి కూడా చూపించడం జరిగింది. అతని సమక్షంలోనే అతను మళ్ళీ హెచ్చరించడం జరిగింది. అతన్ని హెచ్చరించడం జరిగితే ఆ టైంలో కూడా మేమందరం ఎక్కడి వారు అక్కడి ఇంటికి వెళ్ళిపోయాము. తెల్లారేసరికి ఇక్కడ బెంచ్లని సుమారు 60-70 వేల ప్రాపర్టీ
అవుతుంది. ఇవన్నీ ధ్వంసం చేశారు. కావున అతను ఎవరో ఈ చేసిన వాళ్ళని గుర్తించి తగిన మూలం చెల్లించి ఈ ప్రాపర్టీని తన దగ్గర రికవర్ చేసి మాకు ఇది అరేంజ్ చేయగలరని దయచేసి ఎవరైనా వారికి సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్ మాకు కూడా ఇస్తే మాకు మా మనసును బాధపరచడం కాకుండా మాకు సపోర్ట్ చేసి మా మనసు తృప్తి చేయగలరని మా యొక్క మనవి. ఓకే. నేను సీనియర్ సిటిజన్ యూజర్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. మాకు ఈ పొలంలో మాకు కేటాయించిన పొలంలో ఈ పెన్షన్ ఇస్తారు ఆయన కూడా 60 మంది పెద్ద పట్టడం వీటి విషయాన్ని మాకు తాగొచ్చి ఒక ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. అది మంచి పద్ధతి కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళకి ఎవరో సపోర్ట్ ఇచ్చేటోళ్ళు ఆ సపోర్ట్ కూడా మాకు దయచేసి మాకు సపోర్ట్ ఇవ్వాలని, సీనియర్ సిటిజన్స్ సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాం. ఈ డ్యామేజ్ ప్రాపర్టీ దగ్గర 60,000 జరిగింది, నష్టం జరిగింది. అది మేము రూపాయి తీసుకొని మేము సీనియర్ సిటిజన్స్ జమ చేసుకొని కొన్న బెంచీలు దీన్ని డ్యామేజ్ చేసినారు. ఆ డ్యామేజ్కు పరిష్కారం కనుక్కొని మాకు నష్టపరిహారం చెల్లించేందుకు చేయవలసింది కోరుతున్నాం. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కాలేయం కిడ్నీ ఊపిరితిత్తులను 24 కిలోమీటర్లకు పైగా ఉన్న దూరాన్ని కేవలం 26 నిమిషాల్లో చేర్చేందుకు ఎంతో కృషి చేశారు. వివరాల్లోకి వెళ్తే కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో హాస్పిటల్ నుండి బేగంపేట్ కిమ్స్ హాస్పిటల్కు తీసుకెళ్లడానికి రాచకొండ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్ కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో హాస్పిటల్ నుండి ఉదయం 11:46 బయలుదేరి మధ్యాహ్నం 12:12 బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి చేరుకుంది. ఎటువంటి ట్రాఫిక్ అవరోధాలు లేకుండా కేవలం 26 నిమిషాల్లో 24.4 కిలోమీటర్లను ఈ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. కాగా రాచకొండ ట్రాఫిక్ డీసీపీ డి శ్రీనివాస్ సిబ్బంది సేవలను 2 ఆసుపత్రి యాజమాన్యాలు కొనియాడాయి. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసుల సేవలను రాచకొండ సిపి, అడిషనల్ సిపి ప్రస్తుతించారు. పైలటింగ్ రెడీ పెట్టుకోండి సార్. వచ్చింది సార్. రైట్ तुम्हारा रोड पे ठहर रहे वो गाड़ी पूरा उधर से हां बस माने నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవిని బాసర గోదావరి నది బ్రిడ్జి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాసర IIIT విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి ఆమె నిజామాబాద్ నుండి ఆర్టీసీ బస్సులో వస్తున్నారన్న సమాచారంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆమెను అరెస్ట్ చేశారు. వాళ్ళు న్యాయబద్ధమైన కోరికల కోసం నిరసన తెలియజేస్తుంటే ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా ఈ విధంగా చెప్పడం అనేది చాలా అన్యాయము అని చెప్పింది. నిజంగా ఇది చాలా అన్యాయము. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వాళ్ళు న్యాయబద్ధమైన కోరికల కోసం నిరసన తెలియజేస్తుంటే ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా ఈ విధంగా చెప్పడం అనేది చాలా అన్యాయము అని చెప్పింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్లో శుక్రవారం 9 గంటల వరకు కూడా ధరల పట్టికలో అధికారులు రేట్లు వేయలేదు. ఈ క్రమంలో అటుగా వచ్చిన మీడియా సిబ్బంది ధరల పట్టికలో రేట్లను పరిశీలించారు. తాజా రేట్లు లేకపోవడంతో వెంటనే మీడియాను చూసి ధరల రేట్లు ప్రచురించారు. ప్రతిరోజు అవసరమయ్యే కూరగాయలకు కూడా ధరల పట్టిక లేకపోవడంతో వినియోగదారులు మండిపడుతున్నారు. ఇది అధికారుల పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. పదైంది
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వెంగళరావు నగర్ డివిజన్ యాదగిరి నగర్లో పాదయాత్ర నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డంపింగ్ రేట్ అవసరం ఉంది. ఇది ఏంటంటే వీళ్ళు స్క్రాప్ చేస్తుంటారు. స్క్రాప్ చేసి ప్లాస్టిక్ విష పదార్థాలు చూడా చూడా బాసర త్రిబుల్-ఐటీకి వెళ్తున్న ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డిని నర్సాపూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టోల్ ప్లాజా దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బాసర త్రిబుల్-ఐటీ వద్ద నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారిపై నుంచి బాసరకు వస్తున్న అన్ని వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి విడిచిపెడుతున్నారు. అనుమానం కలిగిన వాహనాలు, వ్యక్తులను పలు రకాలుగా ప్రశ్నించిన తర్వాతే వదులుతున్నారు. ఇదిలా ఉండగా బాసర త్రిబుల్-ఐటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బారికేడ్లపై నుంచి భాజపా కార్యకర్తలు దూకడానికి ప్రయత్నించారు. పంట చేలలో నుండి త్రిబుల్-ఐటీ వద్దకు వస్తున్న సుమారు 60 మందితో పాటు కృష్ణా నది చెల్లెల కన్వీనర్ రావుల రామ్నాథ్, పలువురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
दादा नमस्कार अरे ये देव मारो तो सुट्टाడు గోలవారి వద్ద నిచ్చిన వాహనాలు పట్టించుకొని అది కాదు నేను అంటే మామ పట్టించుకొని అది కాదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్య కాచిగూడి రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఈ సందర్భంగా స్టేషన్ డైరెక్టర్ టి ప్రభుచరణ్ మీడియాతో మాట్లాడుతూ లింగంపల్లి నుండి ఫలక్నామాకు వెళ్లాల్సిన అన్ని ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశామన్నారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ నిర్మానుష్యంగా మారింది. కేంద్రం ఆదేశాల మేరకు అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ తో పాటు ప్లాట్ఫామ్ పై పోలీసుల భద్రత పెంచారు. ఈరోజు సికింద్రాబాద్లో స్టేషన్లో జరిగిన సంఘటన గురించి మరి ఈరోజు ఎంఎంటీఎస్ సర్వీసులు ఫలక్నామా లింగంపల్లి టు ఫలక్నామాలో ఎంఎంటీఎస్ సర్వీసులన్నీ రద్దు చేయబడినాయి. సో అటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కాచిగూడ స్టేషన్లో అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినాము. సో దానికి లోకల్ పోలీస్, ఆర్పిఎఫ్, జిఆర్పి అందరూ అప్రమత్తంగా ఉండి ఈ యొక్క స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ పర్యవేక్షణలో ఉన్నాయి. దూర ప్రాంతాలు మన కాచిగూడ స్టేషన్లో ఎంఎంటీఎస్ సర్వీసులు తప్ప అన్ని ట్రైన్స్ టైంకి నడుస్తున్నాయి. ప్రస్తుతానికి అటువంటి ప్రాబ్లం ఏం లేదు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ కు పాకిన అగ్నిపథ ఆందోళన, ఆర్టీసీ బస్సులు ధ్వంసం, 2 బోగీలు దగ్ధం, 40 బైకులు ధ్వంసం. ఆసిఫాబాద్ పంచాయతీ కాంప్లెక్స్ టెండర్దారుల అత్యాశ, కొరడా చలిపించిన అధికారులు, తేలాలు దుకాణాల సీజ్. బెంచీలను వెంటనే తీయకుంటే చంపుతానని బెదిరింపులు, న్యాయం కావాలంటున్న సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధులు. కేవలం 26 నిమిషాల్లో 24.4 కిలోమీటర్ల దూరాన్ని చేరుకున్న అంబులెన్స్, రాచకొండ ట్రాఫిక్ పోలీసుల సేవలకు ప్రశంసలు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.